అందరం కలిసి ఏది జరిగినా స్తోత్రమయ్యా, ఎవరు విడిచినా స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా. స్తోత్రం స్తోత్రం ఏది జరిగినా నీకే స్తోత్రం యేసయ్యా. ఈ ఆరాధన నీకే ప్రభువా, ఎల్లప్పుడూ నీకేనయ్యా. వెదకి వచ్చితివే, స్తోత్రమయ్యా, వేదన తీసితివే, స్తోత్రమయ్యా,
నివాసులు ఆయనను స్తుతించుదురుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. సర్వలోక నివాసులు ఆయనను స్తుతించుదురుగాక. సర్వలోక నివాసులారా సియోనులో స్తుతి చెల్లించుడి, సంతోష గీతములు సంతోషముగా దేవుని స్తుతించుడి, సంతోష గీతములు పాడుడి. దేవుని నామము స్తుతించుడి, ఈలాగు దేవుని స్తుతించుడి, ఈలాగు దేవుని స్తుతించుడి. నీ కార్యములు గంభీరములు, వెనకాల సరిపడాలి. కార్యములు గంభీరములు, నీదు క్రియలు ఆశ్చర్యకరములు, నీదు క్రియలు ఆశ్చర్యకరములు. నీ నామమునే కీర్తించెదను, నీ నామమునే కీర్తించెదను. నీకు నమస్కరించెదము, నీకు నమస్కరించెదము. సర్వలోక నివాసులారా సియోనులో స్తుతి చెల్లించుడి, సంతోష గీతములు పాడుడి. సంతోష గీతములు పాడుతూ దేవుని స్తుతించుదామా. ఈలాగు దేవుని స్తుతించుడి, ఈలాగు దేవుని స్తుతించుడి. ఆకాశములలో మహిమ, భూమియందు నీ నామ ప్రభావము. ఆకాశములలో మహిమ, భూమియందు నీ నామ ప్రభావము. సర్వోన్నతుడు యెహోవా, సాగిలపడి పూజించుడి. సర్వోన్నతుడు అందరూ సరిపడదాం. సాగిలపడి పూజించుడి,
మాత్రమే చెందవలసిన మహిమ ఆయనకు మాత్రమే చెందునుగాక. గట్టిగా చెప్పలు కొడుతూ రబా నబో షకతర నరబా బాబా రిబి కొలనొదరబో లకందర నిదర బాబా 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 షందరల రబరసియా. పెంతెకోస్తు దినాన కురిపించబడిన పరిశుద్ధ ఆత్మశక్తి అగ్ని నాలుకల వలె విభాగించబడినట్టుగా ప్రతి ఒక్కరిపైకి ఇప్పుడే కుమ్మరించబడుతుంది. పొందుకో. నీ సమస్యను బట్టి నువ్వు బాధపడుతున్నావా? నీ ఇరుకుని బట్టి నువ్వు బాధపడుతున్నావా? ఇబ్బందిని బట్టి మీరు బాధపడుతూ ఉన్నారా? ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు బాధపడుతూ ఉన్నారా? అనారోగ్య పరిస్థితిని బట్టి మీరు బాధపడుతున్నారా? ప్రభు సన్నిధిలో సంతోషించండి, ప్రభు సన్నిధిలో ఆనందించండి, ప్రభు సన్నిధిలో దేవుని శక్తిని పొందుటకు దేవుని సన్నిధానానికి రండి. ఉన్న పాటన ప్రతి ఒక్కరూ మోకరించి ఆయన నామాన్ని హెచ్చిద్దాం. ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకు చెల్లిద్దాం. నా ప్రియ సహోదరులారా, దేవుడు మనల్ని కలుగజేసిన విధానాన్ని చూసినట్లయితే అది ఆశ్చర్యము, భయము కలిగిస్తుంది. మనల్ని కలుగజేసిన దేవుడు మనల్ నుండి కోరేది ఏదో కాదు కానీ ఆయనను మనం ఎల్లప్పుడూ స్తుతించుట ద్వారా అనేక అద్భుతాలు దేవుడు జరిగిస్తారు. స్తుతించుట ద్వారా ఆయన సన్నిధి మన మధ్యలోనికి దించబడుతుంది. స్తుతించుట ద్వారా సింహాసనాసీనుడు ఆయన మన మధ్యలోనికి వస్తారు. స్తుతించుట ద్వారా సాతాను పారిపోతాడు. స్తుతించుట ద్వారా అనేక దయ్యాలు గజ గజ వణుకుతూ వెళ్ళిపోతాయి. స్తుతించుట ద్వారా అనేక ఆశీర్వాదాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి మనమందరం ఆయనను స్తుతిద్దాం, ఆయనకు భజన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నిన్ను పొగడనా స్వామి. శృతి చేసి నే పాడనా స్తోత్ర, అందరం కలిసి భజించి నిన్ను పొగడనా స్వామి. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ శృతి చేసి ఆయనకు పాట పాడదాం. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నిన్ను పొగడనా స్వామి. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది ఆయనే. కాపాడినది స్తుతించుట ద్వారా నీవే కదా. జల ప్రళయములో నోవాను గాచిన, జల ప్రళయములో నోవాను గాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం కలిసి దానియేలును సింహపు బోనులో కాపాడినది ఆయనే. పౌలు శీలలు బంధించబడినప్పుడు స్తుతించుట ద్వారా చెరసాలలు బద్దలైనవి. ఈరోజు మీరు స్తుతించుట ద్వారా మీకు పట్టిన ప్రతి బంధకాలు తొలగిపోబోతున్నాయి యేసు నామములో. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, సమరయ శ్రీని కరుణతో ప్రోచిన సచ్చరితుడవు నీవే కదా. సమరయ స్త్రీని కరుణతో ప్రోచిన దేవుడు ఈ రోజు నిన్ను పిలుస్తా ఉన్నాడు. నీవే
చెరసాలలోనిలో ఉన్నప్పుడు సింహాల నోళ్ళను మూసిన శక్తి గల దేవుడు. ఈరోజు మీకున్న ప్రతి సమస్య అది భయంకరంగా ఉన్నదేమో, అది భయంకరంగా మీకు కనిపిస్తూ ఉన్నదేమో, అవి మృంగివేయునంతగా మీ దగ్గరికి వస్తున్నాయేమో, ఆ సమస్యలను దేవుడు మూసివేయబోతున్నాడు. గట్టిగా చెప్పలు కొడుతూ పొందుకోండి. రబా షాలనదరబో నీ నా కౌతరనదరబో లఖతర బాబా 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 బాబా. సింహాల నోళ్ళను మూసిన శక్తి గల దేవుడు. పౌలు శీలను బంధించినప్పుడు చెరసాలను బద్దలు చేసిన శక్తి గల దేవుడు. సమరయ స్త్రీ దేవుని యొద్దకు వచ్చినప్పుడు స్వీకరించిన శక్తి గల దేవుడు. ఈ రోజు దేవుని యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని స్వీకరిస్తున్నాడు. పొందుకో దేవుని సన్నిధిని. రాబా బాబా నీలా భాషాలనదరబా కరందరలరబరసియా. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నిన్ను పొగడనా స్వామి. అందరము కలిసి శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నిన్ను పొగడనా స్వామి. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ సన్నిధిలో సంతోషం కలదు, నీ సన్నిధిలో ఆనందం కలదు. ఎవరైతే సమస్యలతో, బాధలతో, ఇబ్బందులతో, ఇరుకులతో, అనారోగ్యంతో ఇక్కడికి వచ్చారో వారందరినీ మీరు స్వస్థపరిచినందుకు నీకు వందనాలు. సంతోషముతో వారు తిరిగి బయలుదేరుదురుగాక. పరిశుద్ధాత్మదేవా, నీ వాక్కు జీవము గలది. జీవము కలిగిన నీ వాక్కు ద్వారా అందరితో మీరు మాట్లాడి ప్రతి ఒక్కరిని దర్శించి ప్రతి ఒక్కరి జీవితంలో మేళ్ళ చేత నింపుమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ఈ యొక్క విశ్రాంతి దినాన చేరవచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసు నామమున శుభాభివందనలు తెలియజేస్తూ, మరి దేవుడు ఈ దినం మనందరితో ప్రత్యేక రీతిగా మాట్లాడినటువంటి ఈ సందర్భంగా మనమంతా కలిసి ప్రార్థిద్దాం. దేవుడు నాతో మాట్లాడు, నన్ను దర్శించమని మనమంతా కలిసి ప్రార్థిద్దాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాజా నీకు వందనాలు. పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి, మా గొప్ప దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం నాయన మీరు నీ వాక్కు ద్వారా నీ ప్రజలందరికీ కావలసిన వర్తమానం మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నిశ్చయంగా తను మీరే ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థిస్తున్నాం. అందరికీ కావలసిన వర్తమానం మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ ప్రజలు ఆశతో దప్పికతో నన్ను ప్రభా నీ సన్నిధికి చేరవచ్చారు నాయన. దేవ నీ వాక్యం వినాలని ఆకలితో ఎవరైతే వచ్చారో వారందరినీ సంతృప్తిపరిచి సంతోషం చేత ఆనందం చేత మీరే నింపమని ప్రార్థిస్తూ యేసు నామమున అడిగినవన్నీ కూడా పొందునాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను. బైబిల్ని ప్రతి ఒక్కరు దయచేసి మీ యొక్క బైబిల్ తెరచి చూడాలని కోరుతున్నాను. బైబిల్ని ప్రతి ఒక్కరు మీ యొక్క బైబిల్ తెరచి చూడండి. మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. దేవుని యొక్క వాక్యాలు చేరినట్లయితే దేవుడు మనందరితో మాట్లాడుచున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయినటువంటి అపవాది ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు అనే విషయం మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క లేఖనాల్లో గమనించినట్లయితే మనం ఎప్పుడు నిబ్బరమైన బుద్ధి గలవారి ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు.
మెలకు కలిగి ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. సాతాన్ని ఎదిరించే వారికి ఉండాలని దేవుడు మళ్ళీ కోరుతూ ఉన్నాడు. ఎందుకొరకంటే మన విరోధి అయినటువంటి సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగాలి, ఎవరి ఏదో దొంగిలించాలి, ఎవరిని పాడు చేయాలి, ఎవరిని హత్య చేయాలి, ఎవరికి సమాధానం లేకుండా చేయాలి, ఎవరికి సంతోషం లేకుండా చేయాలి, ఎవరిని దుఃఖం గుండా వెళ్ళాలి చేయాలి అన్న ఆలోచన చేత ఇటు అటు తిరుగుచు వెదకుచున్నాడు అనే విషయం బైబిల్ రాయబడ్డది. ఈ దినం నేను మీతో మాట్లాడే అంశం ఏంటంటే సాతాను మీ నుండి కోరుకునే విషయాలు అనే అంశం గురించి నేను మీతో మాట్లాడతాను. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే సాతాను మీ నుండి కొన్నిటిని వాడు కోరుకుంటున్నాడు. కాబట్టి సాతాను వేటిని మన నుండి కోరుకుంటున్నాడో మనము ఆ విషయాల్లో ఖచ్చితంగా సాతాను ఎదిరించే వారికి ఉండాలని దేవునికి ఉద్దేశమైనది. దేవునికి లేఖనాలు చదివినట్లయితే సాతాను ఎప్పుడు కూడా మనుషులలో నుండి కొన్ని విషయాలు కోరుకుంటాడు. అవే మనిషి తనకున్నవి పోగొట్టుకోవడానికి, తాను కలిగి ఉన్నవి కోల్పోవడానికి, తాను పొందుకున్నవి సమస్తము కోల్పోవడానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి సాతాను దేన్ని నీ నుండి కోరుతున్నాడో ఆ విషయాలు నువ్వేం చేయాలంటే అప్రమత్తంగా ఉండి మెలకువగా ఉండి సాతాన్ని ఎదిరించే వారికి ఉండాలని దేవుడు లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మొట్టమొదటిగా సాతాను నీ నుండి కోరుకునే విషయం ఏంటో తెలుసునా? నీవు సందేహించాలని కోరుకుంటాడు. మీరు ఎల్లప్పుడూ దేవుణ్ణి సందేహించాలని కోరుకుంటాడు. సాతానుకున్నటువంటి మొట్టమొదటి ప్రప్రథమైన విషయం ఏంటో తెలుసునా? మనుషులు ఎప్పుడు కూడా దేవుణ్ణి సందేహించాలి అని సాతాను కోరుకుంటాడు. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే దేవుని యొక్క లేఖనాలు రాయబడ్డ అద్భుతమైన విషయం ఏంటో తెలుసునా? మనుషుడు ఎప్పుడు విశ్వాసంతో జీవించాలని దేవుడు కోరుకుంటాడు. సాతానేమో మనుషుడు ఎప్పుడు కూడా దేవుణ్ణి సందేహించాలని కోరుకుంటాడు. దేవుడు చెప్పిన ప్రకారం విశ్వాసం కలిగి నమ్మిక కలిగి జీవించాలి అని దేవునికి ఉద్దేశమైనది. సాతాను మాత్రం ఎప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచకూడదు, విశ్వాసం ఉంచకూడదు, దేవుని యందు సందేహించాలని సాతాను కోరుకుంటాడు. ఒక మనిషి ఎప్పుడైనా సరే ఏదైనా చేయాలి అని అనుకున్న సమయాల్లో ఆయన ఏం చేస్తాడో తెలుసునా? మొదట సాతాను వాణిలో ఆ వ్యక్తిలో సందేహాన్ని తీసుకుని వస్తాడు. కాబట్టి సాతాను ఒక వ్యక్తిని ముందడుగు వేయకుండా చేయడానికి సాతాను వాడే ఆయుధం ఏంటి తెలుసునా? సందేహం. ఒక వ్యక్తిలో ఆ సందేహం వచ్చిందంటే ఆ వ్యక్తి చేయాలనుకున్న పని చేయలేడు, వెళ్ళాలనుకున్న స్థలానికి వెళ్ళలేడు. ఆ వ్యక్తి చేయాలనుకున్నటువంటి స్కెడ్యూల్లో దాన్ని పోస్ట్పోన్ చేసుకునే అవకాశం కూడా ఉంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 20వ అధ్యాయం 27 వచనాల్లో ఆ సందర్భాన్ని గమనించినట్లయితే లేఖనాలు మనం స్పష్టంగా చూస్తున్నాం. యేసుక్రీస్తుల వారు ఆయన సమాధి నుండి లేచాడు. లేచిన తర్వాత తిరిగి 3వ దినం లేచిన తర్వాత ఆదివారం సాయంకాల సమయాల్లో శిష్యులు ఉండేటువంటి ఆ స్థలానికి యేసే వచ్చాడు. వచ్చినప్పుడు చూడండి, శిష్యులు ఏ స్థలం అయితే ఉన్నారో ఆ స్థలమందు వారు తలుపులు మూసుకొని యూదులకు భయపడి గజగజ వణుకుతూ వారు ఒక ఇంట్లో ఉన్నటువంటి ఆ సమయాల్లో యేసుక్రీస్తుల వారు నేరుగా తలుపులు వేసినట్టుగానే ఉన్నవి. అలాంటి సందర్భాలు యేసయ్య శిష్యులు ఉండేటువంటి ఆ చోటికి వచ్చాడు. వచ్చిన తర్వాత శిష్యులు ఆశ్చర్యపడ్డారు. యేసయ్య అన్నాడు, మీకు సమాధానం కలుగుగాకని చెప్పాడు. నేనే అనే విషయాన్ని యేసుక్రీస్తుల వారు తాను ఏమై ఉన్నాడో వారికి ప్రత్యక్షపరచుకున్నాడు. చూడండి, యేసయ్య పునరుత్థాన దినాన శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు అందరు శిష్యులు ఉన్నారు కానీ ఒక శిష్యుడు లేడు. ఆయన పేరు తోమా. ఆ సమయంలో అక్కడ లేడు. మరలా 8 రోజుల తర్వాత యేసుక్రీస్తుల వారు శిష్యులు అందరూ కలిసి ఉన్నటువంటి ఆ చోటికి యేసయ్య మరలా వచ్చాడు. మరలా వచ్చినప్పుడు వెంటనే శిష్యులందరినీ చూశాడు. తర్వాత తోమాను చూస్తూ ఆయన ఏమన్నా తెలుసునా? తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. తోమాతో దేవుడి మాట స్పష్టంగా చెప్పాడు. నీ వ్రేలు చాచి నా చేతుల్లో ఉన్న గాయాలు పరిశీలించు తోమా అని అన్నాడు. తర్వాత నీ చెయ్యి చాపి నా ప్రక్కడెముకలో బల్లెంతో పొడిచారు కదా, ఈ గాయాలు చూడు, నీ చేతితో చూడు అనే విషయం అక్కడ యేసుక్రీస్తుల వారు తోమాతో చెప్పి ఏమంటాడు తెలుసునా?
అవిశ్వాసివి కాక విశ్వాసివయుండు అనే విషయం తోమాతో చెప్పాడు. ఎందుకు చెప్పాడు తెలుసిన? అంతకుముందు తోమాతో శిష్యులు చెప్పారు ఏమని, ఇదిగో యేసయ్య వచ్చాడు, ఆయన సమాధి నుండి లేచిన తర్వాత 3వ దినాన ఆదివారం అనగా ఆ విశ్రాంతి దినాన సాయంకాలం మేము యూదులకు భయపడి ఇంట్లో తలుపులు వేసుకొని ఉండగా యేసుక్రీస్తుల వారు వచ్చాడు అంటే తోమా శిష్యులో అంతకుముందు ఏమన్నా తెలుసిన? ఇదిగో నేను ఆయన చేతులలో నా వ్రేళ్ళు పెడితేనే కానీ నేను నమ్మను, ఆయన ప్రక్కలో నా చేతితో ఆయన గాయాల ముడితేనే కానీ నేను ఆయనను నమ్మను అని ఆయన తన సందేహాన్ని అంతకుముందే తన తోటి శిష్యులతో ఆ విషయాన్ని వ్యక్తపరిచాడు. చూడండి, తోమ విషయం గమనించినట్లయితే తోమను సాతాను ఎలా వాడుకుని తెలుసునా? సందేహం ద్వారా వాడుకున్నాడు. సందేహం అనే ఆత్మ ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని సందేహిస్తాడు, దేవుని వాగ్దానాలు సందేహిస్తాడు, దేవుని ప్రవచనాలు సందేహిస్తాడు, వాక్యాన్ని సందేహిస్తారు, వాక్కును సందేహిస్తారు, వాక్యం చెప్పేటువంటి ఆ విషయాలన్నీ కూడా సందేహిస్తారు. లేఖనాలందు వారికి విశ్వాసం ఉండదు. కాబట్టి సాతాను మీ జీవితాల్లో నుండి కోరుకునే మొట్టమొదటి విషయం ఏంటో తెలుసిన? మీరు దేవుణ్ణి సందేహించాలని కోరుకుంటాడు. మీరు ఎల్లప్పుడూ దేవుణ్ణి సందేహిస్తూనే ఉండాలి. ఆయనందు నమ్మిక ఉంచకూడదు, ఆయనందు విశ్వాసం ఉంచకూడదు. అందుకే సాతాను ఎప్పుడు కూడా సందేహం అనే ఆత్మను ఒక వ్యక్తిలో పెడుతుంటాడు. నీవు ఒక గృహాన్ని కొనుక్కోవాలి అని అనుకున్న సమయంలో నీలో సందేహాన్ని తెచ్చిపెట్టుట ద్వారా ఆ గృహాన్ని కొనకుండా చేస్తాడు. ఉద్యోగానికి వెళ్ళాలి అనుకున్న సమయాల్లో ఆ ఉద్యోగానికి వెళ్ళకుండా సందేహం అనే ఆత్మను సాతాను తీసుకుని వస్తాడు. ఏదైనా పొలం కొనాలి అనుకున్న సమయాల్లో సందేహం అనే ఆత్మను తీసుకుని వచ్చి ఆ పొలాన్ని కొనకుండా చేస్తాడు. ప్రమోషన్కి వెళ్ళాలి అనుకున్న సమయాల్లో సందేహం అనే ఆత్మను తీసుకుని వచ్చి ఆ ప్రమోషన్ తీసుకోవాలి వద్దా అనేటువంటి విధంగా సాతాను అనేక విధాలుగా మనిషిని గజిబిజి చేస్తూ ఉంటాడు. బైబిల్లో మనం చూస్తున్నాం, సాతాను నీ నుండి కోరది ఏంటంటే మీరు దేవుని యందు సందేహపడాలని కోరుకుంటాడు. కాబట్టి సందేహం ఎప్పుడు మీకు వచ్చిన గుర్తుంచుకోండి, అది దేవుని వల్ల వచ్చేది కాదు, అది దేవుని నుండి వచ్చేది కాదు. కాబట్టి సందేహాన్ని నేను తొలగించుకోవాలి, సందేహాన్ని నేను తీసివేసుకోవాలి, సందేహం నేను కలిగి ఉండకూడదు అని అనుకొని సందేహము ఎవరి ద్వారా వచ్చిందో తెలుసుకున్నటువంటి ఇప్పుడు నీవేం చేయాలంటే ఆ సందేహం తీసుకుని వచ్చినటువంటి ఆ సాతానును నీవు బంధించాలి, వారిని గద్దించాలి. నజరేయుడైన యేసు నామములో ఆ సాతాను గద్దించేటువంటి ఆ మనస్సాక్షి నీవు కలిగి ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మొట్టమొదటిది సాతాను నీ నుండి కోరేది ఏంటో తెలుసున? నీవు దేవుని యందు సందేహించాలి, దేవుని లేఖనాల యందు సందేహించాలని సాతాను కోరుకుంటాడు. కాబట్టి ఆ సాతాను ఏం చేయాలంటే ఎదిరించాలి, గద్దించాలి, వారిని బంధించాలి, పాతాళంలో తొక్కివేసే విధంగా నీ ప్రవర్తన ఉండాలి అని దేవుడు తన లేఖనాల ద్వారా దేవునితో మాట్లాడుచున్నాడు. ఒకసారి ఒక గల్లీలో చిన్న పిల్లలు, ఒక పాప ఒక బాబు చిన్న గల్లీలో ఆడుకుంటూ ఉన్నారు. ఆ బాబు దగ్గర చిన్నగా చలువరాలు ఉన్నవి. చలువరాలు అంటే మార్బుల్స్, చక్కటి రంగురంగుల చలువరాలు పట్టుకుని ఆడుకుంటున్నాడు. వెంటనే ఒక చిన్న పాప అక్కడే ఉంది. ఆ అబ్బాయి దగ్గర ఆమె మంచి స్వీట్ పట్టుకున్నది, స్వీట్ బాక్స్ పట్టుకొని అన్ని స్వీట్స్ తింటా ఉన్నది. అలాంటి సమయాల్లో ఏం జరిగిందంటే ఈ బాబు కనిపించింది, నా దగ్గర చలవరాలు ఉండే కదా, మంచి రాళ్ళు ఉండేవి, నాకేమో స్వీట్ తినాలని అనిపిస్తుంది, ఏం చేయాలా అని అనుకొని ఆ బాబు ఏం చేస్తాడంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి ఆ స్వీట్ ఇస్తే నేను నా దగ్గర ఉన్న రాళ్ళు నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అనగానే ఆ పాప ఏం చేస్తుందంటే, ఓ ఇది మంచిగా ఉందిగా, రకరకాల రాళ్ళు ఉన్నాయి, మంచి చలవ రాళ్ళు ఉన్నాయి కదా, నేను ఆడుకోవచ్చులే అనుకొని ఆమె స్వీట్ బాక్స్ మొత్తం తీసి ఆ అబ్బాయికి ఇచ్చేసిందట. వెంటనే ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే ఆయన దగ్గర ఉన్నటువంటి చలవరాళ్ళు ఆయన కూడా తీసి ఆమెకి ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినారు. చక్కగా ఇప్పుడు ఏం చేస్తుందంటే అమ్మాయి చలవరాళ్ళు అబ్బాయి దగ్గర తీసుకున్న కాబట్టి ఇంటి దగ్గరికి వెళ్ళి చక్కగా రాళ్ళతో, రంగురంగుల రాళ్ళతో చక్కగా ఆడుకుంటున్నది. ఆడుకొని భోజనం చేసి చక్కగా పడుకున్నది. అయితే ఈ అబ్బాయికి మాత్రం ఆ రోజు నిద్ర రాలేదు, ఈ పిల్లోడికి మాత్రం నిద్ర రాలేదు. ఎందుకోసం తెలుసునా? ఆయనకు ఒక సందేహం వచ్చింది. ఏంటో సందేహం అంటే ఆమె స్వీట్ బాక్స్లో స్వీట్ మొత్తం ఇచ్చేసిందా లేక కొన్ని దాచుకుందా ఏమో అనేటువంటి ఒక సందేహం వచ్చింది. ఆ రాత్రంతా బాబుకు నిద్ర వస్తలేదు. ఎందుకోసం అంటే ఈ అబ్బాయి చేసిన పని ఏంటంటే ఆ చలువరాలు ఏదైతే ఉన్నాయో అందులో కొన్ని మంచి వాటిని దాచుకొని కొన్నింటిని మాత్రమే ఆ అమ్మాయికి ఇచ్చేసాడు. కాబట్టి ఈయనకు ఒక సందేహం ఏంటంటే ఈయన చేసిన తప్పును బట్టి
ఆ అమ్మాయి కూడా ఇవ్వవలసిన స్వీట్స్ మొత్తం ఇవ్వలేదేమో అనే సందేహంతో ఆ రాత్రంతా కూడా నిద్రపోకుండానే అబ్బాయి ఉండిపోయినాడట. ఈ దినాల్లో చాలామంది కూడా ఈ అబ్బాయి లాంటి వైఖరి కలిగి ఉంటారు. ఎలాంటి వైఖరి అంటే తాము పొందుకున్నది నిజంగా అవి నిజమో కాదో, తాము కలిగి ఉన్నది అవి నిజమో కాదో, తాము అనుభవించుచున్నవి నిజమో కావో అనే సందేహం చాలా మందిలో వెంటాడుతూ ఉన్నది. ఈ అబ్బాయి వలె చాలామంది ఎటువంటి వైఖరి కలిగి ఉంటారంటే సందేహంతో వారు జీవిస్తూ ఉంటారు. సందేహంతో వారు జీవిస్తున్నారు కనుక వారు తమ జీవితాల్లో చేయాలనుకున్న పని చేయలేకపోతున్నారు, వెళ్ళాలనుకున్న స్థలానికి వెళ్ళలేకపోతున్నారు, చేయాలనుకున్న పనిని వారు చేయలేకపోతున్నారు. బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది, మీరు దేవుణ్ణి సందేహించాలని, ఏ పని చేయకుండా ఉండాలని సందేహం సాతాను తీసుకుని వస్తున్నాడు. కాబట్టి ఆ సందేహం సాతాను వలన మాత్రమే వచ్చేది. కాబట్టి ఆ సందేహం తీసుకుని వచ్చేటువంటి ఆ సాతాను మనం ఎదిరించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, ఈ సందేహాన్ని జయించేవారు తమ జీవితాల్లో ఆశీర్వాదాలను సొంతం చేసుకుంటారు. సందేహాన్ని జయించువారు తమ జీవితాల్లో స్వస్థతను సొంతం చేసుకుంటారు. సందేహాన్ని జయించువారు విడుదలను సొంతం చేసుకుంటారు. సందేహాన్ని జయించువారు తమ జీవితాల్లో అద్భుతాలు తప్పకుండా పొందుకుంటారు. ఒక వ్యక్తి దేవుని నుండి అద్భుతాలు పొందాలంటే, మహత్కార్యాలు పొందాలంటే సందేహాన్ని జయించే వారికి ఉండాలి. జయించువారు ఎలా ఉంటారో తెలుసునా, వారు ఎప్పుడు కూడా సందేహాన్ని విడిచిపెట్టే వారికి ఉంటారు. జయించు వారు ఎప్పుడు కూడా సందేహాన్ని మానుకొని, సందేహం వచ్చినా దాన్ని తొలగించుకునే వారికి ఉంటారు అని లేఖనాల్లో మనం చూస్తున్నాం. రెండవదిగా, సాతాను నీ నుండి కోరేది ఏంటంటే నీవు ఎప్పుడు కూడా భయంతో జీవించాలని సాతాను కోరుకుంటాడు. సాతాను నీ నుండి కోరే రెండవ విషయం ఏంటంటే నీవెప్పుడు భయంతో జీవించాలని కోరుకుంటాడు. చూడండి, ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్నత శిఖరాల్లోనికి వెళ్ళకపోవడానికి, అన్ని విషయాల్లో ముందడుగు వేయకపోవడానికి గల ప్రధాన రెండవ కారణం ఏంటో తెలుసున, భయం. భయం అనేది సాతాను వలన వచ్చేది, సాతాను ద్వారా వచ్చేది అనే విషయం చూస్తున్నాం. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే తన జీవితంలో ఏదైనా చేయాలనుకున్నప్పుడు భయం వచ్చిందంటే ఆయన చేస్తున్న పని ఏంటంటే ఈ భయం దేవుడిచ్చేది కాదు, ఈ భయం దేవుని వల్ల వచ్చేది కాదు. కాబట్టి ఈ భయాన్ని నేను జయించాలి, ఈ పిరిగితాన్ని నేను జయించాలి అని అనుకొని ఎప్పుడు కూడా మనం జయించే వారికి ఉండాలి అని దేవుడు తన లేఖనాల ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఒక వ్యక్తి తన జీవితంలో ఆత్మలో ఎదగాలన్నా భయపడే స్థితిలో ఉన్నాడు. ఒక వ్యక్తి తన జీవితంలో ఉదయకాలం ఇంటి నుండి బయటికి వెళ్ళాలన్నా భయంతో జీవిస్తూ ఉన్నారు. ఏదైనా వస్తువు కొనాలన్నా భయంతో జీవిస్తున్నారు. ఎగ్జామ్స్ రాయాలన్నా భయంతో జీవిస్తున్నారు. ఏదైనా పని కోసం వెళ్ళాలన్నా భయంతో జీవిస్తున్నారు. ప్రయాణాల కోసం భయపడుతున్నారు. ఉన్నత స్థలాలంటే భయపడుతున్నారు. ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళాలంటే భయం మనుషులో ఉన్నది. జంతువులను చూసి భయపడే వరకు జీవిస్తున్నారు. మనుషులను చూసి భయపడే వరకు జీవిస్తున్నారు. 10 మందిలో మాట్లాడాలన్నా భయం కలిగి జీవిస్తున్నారు. బైబిల్ తెలియజేస్తున్నది ఈ భయం సాతాను వల్ల వచ్చేది. కాబట్టి ఈ భయాన్ని మనం ఎదిరించాలి, ఈ భయాన్ని మనం ఎదుర్కోవాలి అని వాక్కు ద్వారా దేవుడు కోరుతున్నాడు. కీర్తనలు 34వ కీర్తన 4వ చరణం చదివినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడ్డది, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. బైబిల్ చూస్తున్నాం, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయనే నన్ను తప్పించను అని కీర్తనకుడు అంటున్నాడు. ప్రతి మనిషిని భయం వెంటాడుతూ ఉంటుంది. మనం ఏం చేయాలంటే ఆ భయం తొలగిపోయే విధంగా పోరాటం చేయాలి, సాతానుపై యుద్ధం ప్రకటించాలి, సాతాను ఎదుర్కొనే వారికి ఉండాలి. ఆ భయము వచ్చినటువంటి ఆ సాతానే ఆ భయము తిరిగి పొందులాగున మనం ధైర్యంగా ఉంటే ఖచ్చితంగా భయాన్ని ఎదుర్కోగలం అని లేఖనాల ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుచున్నాడు. కాబట్టి సాతాను నీ నుండి కోరే విషయం ఏంటంటే నీవు ప్రతిరోజు భయపడాలి, ప్రతి నిమిషం భయపడాలి, ప్రతి క్షణం భయపడాలి అని సాతాను కోరుకుంటాడు. కాబట్టి మనము దేనికి భయపడక దేవునికి మాత్రమే భయపడేవారిగా ఉండాలి. ఒకసారి ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు. ఆయన ప్రయాణం చేయడానికంటే ముందుగా ఆయన ఎన్నుకున్నటువంటి ప్రయాణ మార్గం ఏంటంటే ఒక ట్యాక్సీలో వెళ్ళాలని అనుకున్నాడు. కాబట్టి ట్యాక్సీని పిలిపించుకొని ఆ ట్యాక్సీలో కూర్చొని ప్రయాణం చేస్తున్నాడు. ఆయనకు ఏం జరిగిందంటే ఒక విషయం అడగాలి అని ఆ ట్యాక్సీ డ్రైవర్ను అడగాలనుకున్నాడు. కాబట్టి ఆయన అడిగే పద్ధతి ఎలా ఉందంటే ఆయన ఏమనుకున్నా అంటే ఊరికి నేను మాట్లాడకుండా ఆ డ్రైవర్ యొక్క భుజం మీద చేతులుంచి ఆయన భుజం తట్టి మాట్లాడదామని అనుకున్నాడు. కాబట్టి ఆ ప్యాసింజర్ అనేటువంటి వ్యక్తి, ఆ ట్యాక్సీలో కూర్చున్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఏ వ్యక్తి అయితే కారు నడుపుతున్నాడో ట్యాక్సీ డ్రైవర్ ఉన్నాడో ఆయన భుజం మీద చేతి పెట్టాడు.
చేతి పెట్టగానే వెంటనే ట్యాక్సీ డ్రైవర్ చాలా భయపడిపోయి రోడ్డుపై స్ట్రైట్గా వెళ్తున్న ఆ వ్యక్తి రోడ్డు పక్కన ఖాళీ బాట, పాదాచారులు నడిచేటువంటి స్థలం ఉంటుందో దాని మీదకి తన కారుని ఎక్కించేస్తాడట. వెంటనే ఏం జరిగిందంటే యాక్సిడెంట్ జరిగినది. తమ కారు వెళ్ళి అక్కడ డివైడర్ని గుద్దుకొని మళ్ళీ రోడ్డు పక్కన ఆ స్థలానికి వెళ్ళిపోయింది. కారు ఒకే ప్రక్కకు వంగిపోయేటువంటి ప్రమాదం ఏర్పడ్డది. వెంటనే ప్యాసింజర్ చాలా భయపడ్డాడు. తర్వాత డ్రైవర్ ఇంకా ఎక్కువగా భయపడుతున్నాడు. ఇదేంటి ఇలా చేసావు? నేనేమన్నాను? నేనేమైనా కొట్టానా? నేనేమైనా తిట్టానా? నేను ఒక విషయం అడగడానికంటే ముందుగా నిన్ను నీ భుజం మీద తట్టి నిన్ను అడగాలనుకున్నాను, నువ్వేంటి ఇలా చేసావంటే సారీ సార్ అని డ్రైవర్ చెప్పాడు. ఎందుకోసమంటే సార్ నేను ఇన్ని సంవత్సరాలు నేను స్వర్గరథం నడిపాను. నేను అంటే ఇన్ని సంవత్సరాలు నేను చనిపోయినటువంటి మనుషుని తీసుకెళ్లే వాహనం నడిపినాను. ఫస్ట్ టైం నేను ట్యాక్సీ నడిపాను. చనిపోయిన వ్యక్తి వచ్చి నన్ను ముట్టినాడేమో అని అనుకున్న ఫీలింగ్ వచ్చింది సార్ అన్నాడు ఆయన. చూసారా భయం ఎంత భయంకరం? ఆలోచన చేయండి. ఒక వ్యక్తికి భయం అనేది ఎప్పుడైతే వస్తుందో ఆ వ్యక్తి వెళ్ళకూడని స్థలానికి వెళ్తాడు, ముట్టకూడని స్థలాన్ని ముడుతూ ఉంటాడు, తాకకూడని స్థలాలు తాకుతూ ఉంటాడు. చూడండి ఎంత ప్రమాదం, ఆలోచించండి. ఈ దినాల్లో చాలా మందిలో ఈ భయం ఆవరించున్నది. ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. కీర్తనకారుడు చెప్పిన విధంగా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించునన్నాడు. అలాగే నీ జీవితాలు కూడా నీకు కలిగిన భయంలో నుండి దేవుడు ఈరోజు నేను విడిపించబోతా ఉన్నాడు. నీకు కలిగిన భయములన్నిటిలో నుండి దేవుడు నేను విడిపించబోతున్నాడు. హల్లెలూయా. చూడండి ఎంత భయం తెలుసునా, నా స్నేహితుడు ఒక ఆయన అమెరికా దేశం వెళ్ళాల్సింది ఈ నెలలో. ఆయన వెళ్ళాల్సింది కానీ వెళ్ళాడు. ఎందుకోసమంటే ఆయన వ్యాక్సిన్ తీసుకొని వెళ్ళాలి, ఖచ్చితంగా కోవిషీల్డ్ తీసుకోవాలి. ఆయన అంటాడు, బాబోయ్ నేను వ్యాక్సిన్ పొరపాటున తీసుకోను. మరి ఎలా వెళ్తావు? నువ్వు వెళ్ళాలంటే కోవిషీల్డ్ తీసుకుంటేనే నువ్వు అమెరికా వెళ్ళాలి, కాబట్టి 2 డోసెస్ ఒక్క నెల రోజు లోపల తీసుకో అంటే వద్దు ఆనంద్, నా వల్ల కాదు అన్నాడు. నేను అన్నాడు, నువ్వు కనుక కోవిషీల్డ్ తీసుకోకపోతే నువ్వు అమెరికా దేశం వెళ్ళలేవని చెప్పేసి నేను అన్నాను. చూడండి చాలా మందిలో అన్నిటికీ కూడా భయం ఆవరించి ఉన్నది. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. మనం ఈరోజు ఆ భయాన్ని ఎదిరించే వారుగా ఉండాలి. మనం ఈరోజు ఆ భయాన్ని పారదోలే వారుగా ఉండాలి. మనం ఈరోజు ఆ భయం మన నుంచి వెళ్ళిపోలాగా మనంతట మనమే ఖచ్చితంగా దృఢ నిశ్చయం కలిగి విశ్వాసంతో ముందడుగు వేయాలి అని వాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మూడవదిగా సాతాను నీ విషయాల్లో నీ నుండి కోరుకున్న విషయం ఏంటో తెలుసునా? బైబిల్లో మనం చూస్తున్నాం, ఒక వ్యక్తి అభద్రత భావంలో జీవించాలి అని దేవుడు కోరుకుంటాడు, సాతాను కోరుకుంటాడు. చూడండి సాతాను కోరుకునే విషయం ఏంటో తెలుసునా? ఒక వ్యక్తి అభద్రత భావంలో జీవించాలని సాతాను కోరుకుంటాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం, అదేంటో తెలుసునా? మనుషులైన ప్రతి ఒక్కరు ఏదో విధం చేత ఒక అభద్రత భావం ఉంటుంది. మనుషుడు నడుచుకుంటూ వెళ్తాడు, కానీ తన వెనకాల ఏదైనా వాహనం వచ్చి గుద్దుతుందేమో ఆయన అభద్రత భావం ఉంటుంది. ఎగ్జామ్స్ కోసం వెళ్తారు, కానీ నేను చదివిన ప్రశ్న వస్తుందో రాదో అన్నటువంటి ఒక అభద్రత భావం ఆ వ్యక్తిలో ఉంటుంది. మనిషి కూరలకు కొనడానికి వెళ్తాడు, కానీ నేను తీసుకెళ్ళిన డబ్బు సరిపోదో అనేటువంటి ఒక అభద్రత భావం ఆ మనిషిలో ఉంటుంది. మనిషి పని చేయడానికి బయటకు వెళ్తాడు, కానీ నేను మరలా సురక్షితంగా క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్తానో వెళ్ళనో అనేటువంటి అభద్రత భావం మనుషులలో ఉంటుంది. సాతాను నీ నుండి కోరేది ఏంటో తెలుసునా? ఒక మనిషి అభద్రత భావంలో జీవించాలని సాతాను కోరుకుంటాడు. కాబట్టి బైబిల్లో ఉన్న దేవుడు మన కోరే విషయం ఏంటంటే మనము అభద్రత భావాన్ని విడిచిపెట్టాలి. అభద్రత భావాన్ని మనం విడిచిపెట్టాలి. మన చుట్టూ ఎవరుంటారో తెలుసునా? మనము కోరినప్పుడు, మనము ప్రార్థించినప్పుడు, దేవుని ఆశ్రయాన్ని మనం కోరినప్పుడు దేవుడు తన దూతలను పంపి ఆ దూతలు ఖచ్చితంగా మనకు మనందరి జీవితాల్లో ఖచ్చితంగా కంచె వేసినట్టుగా కాపాడే విధంగా భద్రత వలయంలో మనం ఉంటాము అని దేవుడు కోరుతున్నాడు. దేవుడు తన దూతలకు ఇచ్చిన పనిని తెలుసునా? భూలోకంలో జీవించే మనందరికీ కూడా రక్షణ వలయంగా దేవుడు తన దూతలను ఉంచాడు. కాబట్టి మనము దేనికి భయపడక, అభద్రత భావంలో ఉండక, మనలను కాపాడే, మనలను భద్రపరిచే ఆ దేవుని యందు మన విశ్వాసం ఉంచాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. మనం ఎవరో తెలుసునా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మనం ఎవరో తెలుసునా? అక్కడ రాయబడ్డది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం ఎవరో తెలుసునా? బైబిల్లో చూస్తున్నాం,
క్రీస్తు యేసునందు ఆయన సృష్టించిన, ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు చేసిన మనుషులము మనము. కాబట్టి మనం ఎందుకు అభద్రత భావం కలిగి ఉండాలి? దేవుడు సృష్టించిన ప్రజలము మనము కాబట్టి, దేవుడు కలజేసిన ప్రజలు మనము కాబట్టి మనలో అభద్రత భావము ఉండకూడదు, మనలో ఆ పిరిగితనం ఉండకూడదు. మనలో ఎలాంటి ఎలాంటి భద్రత భావం ఉండాలి తెలుసునా? దేవుడు మనకు తోడుగుంటాడు అనే భద్రతా భావం మనలో ఉండాలి. దేవుడు తన దూతలను పంపి మనల్ని కాపాడుతాడు అనే భద్రత మన భావం మనలోకి ఉండాలి. దేవుడు మనల్ని రక్షిస్తాడు అనే భద్రత భావం మనలోకి ఉండాలి. దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు అనే భద్రత భావం మనకు ఉండాలి. రోమా పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం చూసినట్లయితే, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నామని రాయబడ్డది. మనం ఎవరో తెలుసునా? మనలను ప్రేమించిన వాని ద్వారా మనము అత్యధిక విజయం పొందుచున్నామని రాయబడ్డది. ఎవరు మనల్ని ప్రేమిస్తున్నాడు? యేసయ్య ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమించే యేసయ్య ద్వారా దేవుడు మనకు అత్యధిక విజయం అనుగ్రహించబోతున్నాడు. ఎంతమంది నమ్ముచున్నారు? నమ్మేను స్తోత్రం చెప్పండి. చూడండి, మనలను ప్రేమించిన యేసు ద్వారా మనం అత్యధిక విజయం పొందబోచున్నాము. యుద్ధం యెహోవాదే అని ఎవరైతే పలికి, యుద్ధం యెహోవాదే అని ఎవరైతే అంటారో వారి జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. బైబిల్లో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. సాతాను నీ నుండి కోరుతాడు ఏంటో తెలుసునా? నీవెప్పుడు అభద్రత భావంలో జీవించాలని. బైబిల్ తెలియజేస్తున్నది, నీవు అభద్రత భావంలో ఉండకూడదు, కానీ నిన్ను భద్రపరిచే, నిన్ను బలపరిచే, నిన్ను కాపాడే, నిన్ను సంరక్షించే, నిన్ను దీవించే, నిన్ను ఆశీర్వదించే ఆ యేసునందు నీవు భద్రత కలిగి జీవించాలి. యేసయ్యే నిన్ను రక్షించువాడు అన్న భద్రత భావం కలిగి నువ్వు జీవించాలి అని దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. 4వదిగా, సాతాను నీ నుండి కోరే విషయం. సాతాను ఎప్పుడు కూడా నీ నుండి ఏం కోరుతాడో తెలుసునా? 1 కొరింథీ 12వ అధ్యాయం ప్రకారం మీరు సంఘ సహవాసమును తప్పించుకోవాలని సాతాను కోరుకుంటాడు. మీరు సంఘ సహవాసమును తప్పించుకోవాలని సాతాను కోరుకుంటాడు. పరిశుద్ధ గ్రంథంలో కొరింథీ రాసిన పత్రిక 1వ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ లేఖనాల్లో సారాంశాన్ని నేను మీ ముందు ఆశపడుచున్నాను. సాతాను ఒక వ్యక్తిని ఏం కోరుకుంటాడు తెలుసునా? సంఘ సహవాసమును తప్పించుకోవాలి అని కోరుకుంటాడు. బైబిల్లో చూస్తున్నాం, దేవుని యొక్క లేఖనాలు రాయబడ్డది, కృపావరములు సంఘ క్షేమం కొరకు అని రాయబడ్డది. సంఘముల్లో ఒక వ్యక్తి కృపావరం కలిగి ఉంటే అది అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది అని బైబిల్ చూస్తున్నాం. సంఘంలో దేవుడు పరిశుద్ధాత్మ కలిగిన వారికి, పరిశుద్ధాత్మ పొందిన వారికి వరాలు ఇస్తాడు. పరిశుద్ధాత్మ వరాలు 9: బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసం, స్వస్థపరచు వరములు, అద్భుతములు చేయ శక్తి, ఆత్మల వివేచన, ప్రవచనం, భాషలకు అర్థం చెప్పేవారం. ఈ 9 వరాలు కూడా దేవుడు సంఘంలో ఉండే ప్రజలకు ఇస్తాడు. బైబిల్ గమనించండి, సంఘానికి వెళ్ళి ఆత్మలో బలపరచబడే, సంఘానికి వెళ్ళి సహవాసంలో బలపరచబడే వ్యక్తులకు దేవుడు తన వరాలను పంపిణీ చేస్తాడు. ఈ వరాలు కలిగిన వారు సంఘ క్షేమం కోసం వారు పని చేస్తారు. ఈ వరాలు కలిగిన వారు సంఘ యోగక్షేమం నిమిత్తం వారు ప్రయాసపడతారు. సంఘం అంటే ఏంటో తెలుసిన? దేవుడు మరలంటాడు, మనందరం ఒక్క శరీరం అయి ఉన్నాము, మనందరం ఒక్క ఆత్మను కలిగి ఉన్నాం అని చెబుతూ దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసిన? మనం ఒకే బాప్తిసం తీసుకున్నాం, ఒక శరీరముగా, ఒకే ఆత్మ యందు పానము చేయుచున్నాం. అలాగే దేవుడు చెప్పే విషయం ఏంటో తెలుసిన? మనందరము దేవుని సంఘము అంటే ఏంటో తెలుసిన? ఇది ఒక శరీరం అని దేవుడు తెలియజేస్తాడు. ఎవరి శరీరం? దేవుని సంఘమే దేవుని శరీరంగా దేవుడు తెలియజేస్తాడు. శరీరం అంటే ఏంటో తెలుసిన? అన్ని అవయవములు ఉంటవి, కానీ దాన్ని మనం ఏమంటాము? శరీరం అంటాం. చేతులు ఉంటవి, కాళ్ళు ఉంటవి, కళ్ళు ఉంటవి, మాట్లాడే నోరు ఉంటుంది. కానీ వీటన్నిటినీ అనగా అనేక అవయవములు ఉన్నప్పటికీ మనం మాత్రము ఈ అన్ని అవయవములు కలిగినటువంటి వీటిని ఏమంటామంటే శరీరం అని పిలుస్తాం. అంటే కాలుకు కనుక నొప్పెడితే, కాలు కనుక ములుగుచ్చుకుంటే చేతు నేను ఎందుకు సహకరించాలి అని అంటుందా? చేతు అనదు. ఎందుకంటే ఆ చేతు అనేది శరీరంలో ఒక భాగం. అదేవిధంగా చెంప మీద ఏదైనా దెబ్బ తగిలితే చేతు వెళ్ళి నేను ఎందుకు దాన్ని
ట్రీట్మెంట్ ఇవ్వాలి, నేను ఎందుకు అక్కడ మందు పెట్టాలి అన్న ఆలోచన చేత చేతు అనుకుంటుందా? అనదు. ఎందుకంటే చేతు చేయవలసిన పని చేతు చేస్తుంది, కాలు చేయవలసిన పని కాలు చేస్తుంది. అలాగే బైబిల్లో దేవుడు కోరుతున్నాడు, ఈ సంఘం అనేది ఒక శరీరం, ఇందులో మనం అందరము అవయవములుగా పనిచేయుచున్నాము. బైబిల్ గమనించినట్లయితే దేవుడు లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాడు. అదేంటో తెలుసున్నా, సంఘ సావాసం నుండి మనుషులను తప్పించాలని సాతాను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి సంఘ సావాసంలో మనం ఉండుట ద్వారా సంఘ క్షేమాన్ని కోరుతాం. సంఘాన్ని బట్టి మనకు క్షేమం కలుగుతుంది, సంఘాన్ని బట్టి మనం వృద్ధి చెందుతాం, సంఘాన్ని బట్టి మనం ఆత్మలో వర్ధిల్లుతాం. ఆ దినాల్లో ఆత్మ సంఘంలో ఏముందో తెలుసునా? బైబిల్ చూస్తున్నాం. ఆత్మ సంఘంలో ప్రతిరోజు రొట్టె విరుచుట, ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు సహవాసం, ప్రతిరోజు ఉజ్జీవ కూడిక, ప్రతిరోజు అందరూ కలుసుకునుటాం, ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడుపుటాం, ప్రతిరోజు లేఖనాలను ధ్యానించుట, ప్రతిరోజు వాక్యం ప్రకటించబడటం ఉండేది. అలాగే దేవుడు కోరుతున్నాడు, అదేంటో తెలుసునా? సాతాను నీ నుండి కోరే విషయం ఏంటో తెలుసునా? సాతాను నీవు సంఘ సావాసము తప్పించుకోవాలి అని కోరుతాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఏం చేయాలంటే ఈ కడవరి దినాలు సంఘ సావాసాన్ని కోల్పోకూడదు. సంఘ సావాసం ఏం చేస్తుంది? సంఘాన్ని బలపరచడానికి దేవుడు 5 పరిచర్లు ఇచ్చాడు. బోధకుని పరిచర్ ఇచ్చాడు, కాపరి పరిచర్ ఇచ్చాడు, సువార్థికుని పరిచర్ ఇచ్చాడు, కాపరి పరిచర్ ఇచ్చాడు, ప్రవక్త పరిచర్ ఇచ్చాడు, సువార్థికుని పరిచర్ ఇచ్చాడు, అపోస్తలుని పరిచర్ ఇచ్చాడు. ఈ పరిచరకుల పని ఏంటంటే వారు సంఘక్షేమం కోసం ప్రయాసపడతారు. పరిశుద్ధులందరూ పరిపూర్ణులు కావడానికి వారు సంఘక్షేమాన్ని కోరి సంఘం కొరకు దేవుడిచ్చిన వర్తమానం తీసుకొని వచ్చి భారంతో మోసుకొని వచ్చి సంఘాన్ని బలపరుస్తాడు. బైబిల్లో ఉన్న దేవుడు కోరే విషయం ఏంటంటే సాతాను నిన్ను ఏ విధం చేతనైనా సరే సంఘ సావాసం నుండి తప్పించాలని కోరుతాడు. కాబట్టి నీవు సంఘానికి దూరంగా ఉండకూడదు, సంఘాన్ని ప్రేమించాలి. బైబిల్ రాయబడ్డది, యెరూషలేమా నేను ప్రేమించేవారు వర్ధిల్లుదురు, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడం రాయబడ్డది. దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. కాబట్టి మనం సంఘాన్ని ప్రేమించాలి. సంఘము దేవుని ఇల్లు, సంఘం అనేది మందిరం అనేది దేవుని ఇల్లు. దేవుడు మనతో మాట్లాడే స్థలం, దేవుడు మనల్ని దర్శించే స్థలం, దేవుడు మనల్ని తాకే స్థలం, దేవుడు మనల్ని ఆశీర్వదించే స్థలం, దేవుడు తన స్వరాన్ని విడిపించే స్థలం. ఈ స్థలం అందు చేయబడు ప్రార్థనల పైన దేవుని కనుదృష్టి ఉంటుంది. కాబట్టి మందిరాన్ని ప్రేమించేవారుగా మనం జీవించాలి, మందిరాన్ని ప్రేమించేవారుగా జీవించాలి. ఈ మందిరం కొరకు, ఈ సంఘం కొరకు దేవుడు తన రక్తం ఇచ్చి మనలందరికీ కొన్నాడు. మనుషులందరి కొరకు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమే ఈ సంఘం. ఈ సంఘం శాశ్వతంగా ఉంటుంది. కాపర్లు వస్తూ వెళ్ళిపోవచ్చు, కానీ సంఘం శాశ్వతంగా ఉండదు. మనం జీవించి మరలా మనందరం కూడా ఒక దినాన ఖచ్చితంగా పరలోకి వెళ్ళాల్సి ఉంటుంది, కానీ సంఘం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. అది దేవుని పాదపీఠం, దేవుడు ఉండే స్థలం, దేవుడు మాట్లాడే స్థలం, దేవుడు తన ఉద్దేశాలు, తన చిత్తము, తన సంకల్పం అన్నిటినీ కూడా ప్రజలకు తన సేవకుల ద్వారా బయలుపరిచే స్థలమే సంఘం. కాబట్టి సాతాను ఈ దినాలు ఏం చేస్తున్నాడంటే చాలామందిని సంఘానికి రాకుండా తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మీరు తప్పిపోకుండా మందిరాన్ని ప్రేమించండి, మందిరానికి క్రమం తప్పకుండా రండి, దేవుని ఆశీర్వాదాలు సొంతం చేసుకోండి. తర్వాత 5వదిగా సాతాను వాడేటువంటి మరొక ఆయుధం. సాతాను నీ నుండి కోరే విషయం ఏంటో తెలుసునా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం ప్రకారం మీరు దారి తప్పిపోవాలని కోరుకుంటాడు. సాతాను నీ నుండి కోరే విషయం ఏంటో తెలుసునా? మీరు దారి తప్పిపోవాలని సాతాను కోరుకుంటాడు. ఏ విధంగా దారి తప్పాలి? 14వ మాట, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి వారు గొర్రెల చర్మమును వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. అబద్ధ ప్రవక్తల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమని చూడండి, కొందరు అబద్ధ ప్రవక్తలు వస్తారు ఈ దినాలు. ఎలా వస్తారో తెలుసున? వారు గొర్రెల చర్మములను ధరించుకొని మీ ఎదుగు వస్తారు, కానీ లోపల వారు ఎలాంటి వస్త్రాలు కలిగి ఉన్నారు చెప్పండి? తోడేళ్ళ వస్త్రాలు, తోడేళ్ళ వల్ల జీవిస్తారు. ఎలాంటి చర్మం కలిగి ఉన్నారు? తోడేళ్ళ చర్మం గలవారు గొర్రెల చర్మం ధరించుకొని గొర్రెల యొద్దకు వచ్చి గొర్రెలను మోసపరచడానికి దినాలు వస్తారు. కాబట్టి దేవుని యొక్క తన లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడే విషయం ఏంటంటే మీరు దారి తప్పిపోకూడదు.
ఈ దినాల్లో చాలామంది దారి తప్పిపోయే వారుగా జీవిస్తున్నారు. నేను కొన్ని చోట వెళ్తున్నప్పుడు యవనస్తులు విచిత్రమైన ప్రశ్నలు అడుగుతున్నారు. వారు ఒక వాక్యానికి విరుద్ధంగా ఉండేటువంటి కొన్ని సావాసాలకు వెళ్ళడం ద్వారా వారు విచిత్రమైన ప్రశ్నలు అడిగి సంఘ సావాసానికి దూరంగా జీవిస్తున్నారు. చాలా విచిత్రమైన జీవితం జీవిస్తున్నారు. ఈ మధ్య మన సంఘంలో ఒక సిస్టర్ గారింటికి ఒక పాస్టర్ గారు వచ్చారట. వచ్చి ఆయన ఏం చెప్తారట, అమ్మ మీరు ఉపవాసం ఉంటారని అడిగారట. అడుగుతుంటే ఆమె అందట, అవునయ్యా ఉపవాసం ఉంటాము, మా సంఘంలో అందరం శనివారం ఉపవాసం ఉంటాము అని చెప్పిందట. చెప్పగానే లేదు శనివారం ఉపవాసం ఉండాలని దేవుడు చెప్పట్లేదు, మంగళవారం రోజున ఉపవాసం ఉండాలి, మీరు శనివారం మానేయాల, మంగళవారం మాత్రమే ఉపవాసం ఉండాలి, దేవుడు నాతో చెప్పాడు అని ఆయన మన సిస్టర్తో చెప్పాడట. మన సిస్టర్ చెప్తున్నది, అన్నయ్య పలానా పాస్టర్ గారు మా ఇంటికి వచ్చాడు, దేవుడు ఆయనతో చెప్పాడట శనివారం అసలు ఉపవాసం ఉండద్దట అని ఆమె చెప్తున్నది. నేనన్నా శనివారం ఉపవాసం ఉండాలో బైబిల్ లేదు, మంగళవారం ఉపవాసం ఉండాలో బైబిల్ లేదు, వారంలో ఏదో ఒక రోజు ఉపవాసం ఉండాలని ప్రతిష్ఠించుకొని ఉపవాసం ఉంటున్నాం. ఆదివారం వినబోయే వర్తమానం కొరకు బలమైన పరిచర్య జరుగులా ఉన్నాం. అంత మాత్రం కాదు, వ్యక్తిగత క్షేమాభివృద్ధి కొరకు ఉపవాసం ఉంటున్నారు. కానీ ఆయన ఎలా చెప్పాడు, వాళ్ళు అంటాడట మీ పాస్టర్ గారు కూడా చెప్పాలా, ఇది తప్పు అంటాడట. ఇట్లా చాలామంది తోడేళ్ళు ఒక్కొక్క ఇంటిని దర్శిస్తూ ఉంటారు. ఇలాంటి తోడేళ్ళను మనం గుర్తించి వారింటికి వారిని మనం పంపాలి. బైబిల్ రాయబడ్డది చూడండి, మీరు దారి తప్పిపోవాలని సాతాను కోరుకుంటాడు. ఆత్మలో మంచిగా వర్ధిల్లే కుటుంబాలను చెరిపివేయడానికి అనేక బోధలు వస్తూ ఉన్నాయి. ఈ దినాలు చాలామంది టీవీలో వచ్చే ప్రసంగాలను చూసి చాలామంది కొత్త వింత చూసి ఆశ్చర్యపోయి అలా చేస్తే బాగుంటుండు, మా సంఘంలో అలా జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు. యూట్యూబ్ ఛానల్లో ఆన్లైన్లో జరిగేటువంటి సర్వీసెస్ చూసి ఇదిగో మేము కూడా ఈ కొత్త బోధను ఆచరిస్తే బాగుండును అనే విధంగా చాలామంది జీవిస్తూ ఉన్నారు. బైబిల్ తెలియజేస్తున్నది, ఈ కడవరి దినాల్లో మనం స్థానిక సంఘాన్ని ప్రేమించి సంఘ కాపరి చెప్పే వర్తమానాలను స్వీకరించి వాక్యానుసారంగా ఆత్మానుసారంగా జీవిస్తే అదే మనకు 10,000. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ప్రపంచంలో అన్ని సబ్జెక్టులు బోధించేది ఒకే ఒక వ్యక్తి, సంఘ కాపరి, టెలి ఇవాంజలిస్ట్. వాక్యం టీవీలో చెప్పే ప్రసంగికుడు వచ్చి నీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయడు. నీ కష్టాల్లో, ఇబ్బందులో, బాధలో, ఇరుకులో ఉన్నప్పుడు ఆయన వచ్చి నీకోసం ప్రార్థన చేయడు. సోషల్ మీడియాలో వాక్య పరిచయం చేసే వారు వచ్చి వ్యక్తిగతంగా నీ ఇంటికి వచ్చి నీ బాధలు తెలుసుకొని నీతో సమయాన్ని గడిపి నీ కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేయడు. వారేదో వాక్యాన్ని ఆన్లైన్లో విత్తి వెళ్ళిపోతుంటారు. కానీ స్థానిక సంఘ కాపరి నీ కొరకు, నీకు బదులుగా, నీ తరపున ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటాడు. నేను ప్రేమించే వ్యక్తులు ఎవరో తెలుసిన సంఘ కాపరులు. సంఘ కాపరి కుటుంబం సంఘ క్షేమం కోరి సంఘంలో ఉండేటువంటి గొర్రెలందరూ, విశ్వాసులుగా పిలువబడేటువంటి దేవుని బిడ్డలందరూ చెదిరిపోకుండా ఉండాలని సంఘ కాపరి మాత్రమే సంఘ క్షేమాన్ని కోరుకుంటాడు. అందుకే బైబిల్ చెప్తున్నది, దేవుడు వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు, ఈ దినాల్లో సాతాను నీవు ఏ విధంగా ఉండాలో కోరుకుంటాడో తెలుసున, నీవు తప్పిపోవాలని కోరుకుంటాడు. నీవు తప్పిపోవాలని కోరుకుంటున్నాడు కాబట్టి నీవు తప్పిపోకుండా ఖచ్చితంగా తప్పిపోయిన నిన్ను కనుగొని నీకు రక్షణ ఇచ్చి, నీకు స్వస్థత ఇచ్చి, ఆశీర్వాదం ఇచ్చి, విడుదలిచ్చి, అద్భుతాలు నీ జీవితంలో జరిగించినటువంటి ఆ యేసు యొద్దకు నీవు క్రమం తప్పకుండా వెళ్తే చాలు, ఆయనే నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఆయనే మీ జీవితాలను తప్పకుండా అద్భుత రీతిగా దిద్ది నిన్ను బలపరిచి నీ కుటుంబంలో ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహిస్తాడు. 6వ మాట చెప్పి నేను ముగిస్తాను. సాతాను మీ నుండి కోరే విషయం ఏంటో తెలుసునా? బైబిల్ గమనించినట్లయితే సాతాను మీ నుండి కోరే మరొక విషయం ఏంటంటే, మీరు విఫలం కావాలని కోరుకుంటాడు. మీరు విఫలం కావాలని కోరుకుంటాడు. 2 కొరింథీ 4వ అధ్యాయం 8 నుండి 10 వరకు వచ్చినట్లయితే ఆ విషయానికి సంబంధించిన ప్రస్తావన అక్కడ మనం చూస్తున్నాం. సాతాను నీ నుండి కోరేది ఏంటో తెలుసునా? నీవు విఫలం కావాలి, ఫెయిల్ కావాలి, ఓడిపోవాలని కోరుకుంటాడు. కానీ దేవుడు మాత్రం ఏం చెప్పండి నీ గురించి? నీవు జయించేవని ఉండాలని కోరుకుంటాడు. నీవు జయ జీవితం కలిగి ఉండాలని కోరుకుంటాడు. సాతాను యొక్క ఉద్దేశం నీ నుండి ఎప్పుడు కూడా ఏంటో తెలుసునా? నీవెప్పుడు ఓడిపోవాలని కోరుకుంటాడు. ఎవరైనా సరే మన జీవితంలో ఎప్పుడు ఏమని చెప్తారంటే, విష్ యూ ఆల్ ద బెస్ట్ అని చెప్తారు. అంటే మీకు అంతా మంచి జరుగునుగాకని చెప్తుంటాడు. కానీ సాతాను మీ గురించి ఏం చెప్తాడో తెలుసునా? విష్ యూ ఆల్ ద ఫెయిల్యూర్ అని చెప్తుంటాడు. ఏం చెప్తాడు చెప్పండి? విష్ యూ ఆల్ ద ఫెయిల్యూర్ అంటే మీకు ఎప్పుడు ఓటమే జరుగునుగాక, మీకు ఎప్పుడు విఫలము జరుగునుగాక అని సాతాను కోరుకుంటాడు. మనం ఏం చెప్పాలి? దేవుని వాక్యాన్ని బట్టి చెప్పాలి. ఏమని చెప్పాలా? సాతానా విను,
నీకు ఓటమి జరగబోతున్నది, నీ రాజ్యం కూలిపోబోతున్నది, నీకు నా మీద అధికారం లేదు అనే మాటలు మనం మాట్లాడాలి. ఒకసారి నేను కారులో ప్రయాణం చేస్తున్న సమయంలో కారులో ఉన్నటువంటి డీజిల్ అయిపోయి ప్రమాదం ఏర్పడింది. ఫస్ట్ టైం ఇదేంటి ప్రభు ఆశ్చర్యపోతున్నాను. నేను ఏంటన్నాను, ఈ వాహనం పెట్రోల్ బంక్ వరకు అద్భుత రీతిగా నడుచును గాక. సాతానా నన్ను అవమానపరచడానికి వీల్లేదు, సాతానా నేను విఫలం కావడానికి వీల్లేదు, సాతానా విను, నేను జయించబడిన వాడిని, నేను జయం పొందుకున్న వ్యక్తిని. ఇప్పుడే ఈ సమయం ముందు నేను నమ్ముతూ పలుకుతూ ప్రకటిస్తున్నా, ఈ వాహనం పెట్రోల్ బంక్ వరకు వెళ్తుందని చెప్పాను. కరెక్ట్ పెట్రోల్ బంక్ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ ఆగిపోయింది బండి. అప్పుడు నేను అన్నాను, నేను సాతానుపై విజయం చెందినాను. సాతాను విన్నావా, చూసావా, నేను నా యేసుని బట్టి విజయం పొందని చెప్పాను. సాతాను ఎప్పుడు కూడా విష్ యూ ఆల్ ద ఫెయిల్యూర్ అని చెప్తుంటాడు. కాబట్టి మనం ఏం చెప్పాలి, సాతాను విను, నేను నిన్ను గద్దిస్తున్నా, నా యేసు పేరిట ఆజ్ఞాపిస్తున్నా, ఏది నాకు ఎంత మాత్రం హాని చేయదు, నీవు నన్ను ముట్టుకోలేవు, నన్ను తాకలేవు, నాకు అపజయము రాదు, నేను జయింపబడిన వ్యక్తిని, నేను జయించేవాడిని, నేను జయ జీవితం కలిగి ఉంటాను, నాకు ఏది అపాయము కలగదు, ఏ కీడు కలగదు అని చెప్పే వ్యక్తులు మనం జీవించాలి. దేనికి స్తోత్రం చెప్పండి. సాతాను నీ నుండి ఏం కోరుతాడు తెలుసునా, నీవు విఫలం కావాలని కోరుతాడు, నీవు ఓడిపోవాలని కోరుతాడు, నీవు బలహీనుడిగా ఉండాలని కోరుతాడు, నీవు దరిద్రుడిగా ఉండాలని కోరుతాడు, నీకు పేదరికం ఉండాలని కోరుతాడు, నీకు అపాయాలు కలగాలని కోరుతాడు, నీకు అవమానం కలగాలని కోరుతాడు, నీకు అపజయం కలగాలని కోరుతాడు, నీవెప్పుడు కూడా శాపంలో ఉండాలని కోరుకుంటాడు, నీవెప్పుడు కూడా దుఃఖంలో ఉండాలని కోరుకుంటాడు, నీకెప్పుడు కూడా అన్యాయం జరగాలని కోరుకుంటాడు, నీవెప్పుడు కూడా దారిద్ర్యంలోనే ఉండాలని కోరుకుంటాడు, నీవు కృంగిపోయిన స్థితిలో ఉండాలని కోరుకుంటాడు, నీవు నిరుత్సాహంలో ఉండాలని కోరుకుంటాడు, నీవెప్పుడు కూడా నీవు మనసును కృంగ చేసుకునే వానికి ఉండాలని సాతాను కోరుకుంటాడు, నీవెప్పుడు కూడా అప్పుల్లో ఉండాలని కోరుకుంటాడు, నీకెప్పుడు శత్రువులు ఉండాలని సాతాను కోరుకుంటాడు, నీవెప్పుడు అసూయపడి జీవించాలని కోరుకుంటాడు, నువ్వు మరలా విగ్రహారాధన వైపు తిరగాలని సాతాను కోరుకుంటాడు, నీవు మత్సరం కలిగి ఉండాలని కోరుకుంటాడు, నీలో మత్తతలు ఉండాలని కోరుకుంటాడు, అల్లరితో కూడిన ఆటపాటలు నీలో ఉండాలని కోరుకుంటాడు, నీవు అపజయం పొందాలని కోరుకుంటాడు, నీ పిల్లలు అనారోగ్యంతో ఉండాలని కోరుకుంటాడు, నీ భర్త అనారోగ్యంతో ఉండాలని కోరుకుంటాడు, నీ భార్య అనారోగ్యంతో ఉండాలని కోరుకుంటాడు, నీ కుటుంబం చిన్న భిన్నం కావాలని కోరుకుంటాడు, ఐక్యత లోపించాలని కోరుకుంటాడు, సమాధానం ఉండకూడదని కోరుకుంటాడు, శాంతి ఉండకూడదని కోరుకుంటాడు, ఐక్యత దెబ్బతీయాలని చూస్తుంటాడు. కాబట్టి మనము చెప్పాలి, ఇదిగో సాతానా వీను, నేను జయము పొందబోచున్నాను అని మనం చెప్పాలి. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాటలు? జయ జీవితం దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. మన జీవితాల్లో ఓటమి జరిగిన సరే తర్వాత అత్యధిక విజయం మనము పొందుకుంటాము. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మారు? స్తోత్రం చెప్పండి. చూడండి, అబ్రహాం లింకన్ అనే వ్యక్తి ఉన్నాడు. అమెరికా దేశంలో ఆయన ఒక గొప్ప వ్యక్తిగా జన్మించాడు. ఆయన 21 సంవత్సరాల వయసులో ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. అందులో ఓటమి జరిగినది. 22 సంవత్సరాల వయసులో లెజిస్లేటివ్గా పోటీ చేశాడు. అప్పుడు కూడా ఓడిపోయినాడు. 24 సంవత్సరాల వయసులో మరలా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఆరంభించాడు. అప్పుడు కూడా ఓడిపోయినాడు. 26 సంవత్సరంలో భార్యకు అనారోగ్యం ఏర్పడ్డది. తీవ్రమైన ఓటమి కలిగినదని భావించినాడు. 27 సంవత్సరాల వయసులో ఆయన ఏంటంటే నరాల బలన తేరపడి చనిపోయే ప్రమాదం ఏర్పడ్డది. ఆయన మరలా పుంజుకున్నాడు. 34 సంవత్సరాల వయసులో ఆయన ఆ పార్లమెంటుకు ఎన్నిక కావడానికి పోటీ చేయబడ్డాడు. ఆయన అప్పుడు కూడా ఓడిపోయినాడు. 45 సంవత్సరాల వయసులో సెనేట్ రేసులో నిలబడ్డాడు. అప్పుడు ఓడిపోయినాడు. 47 సంవత్సరాల వయసులో అమెరికా దేశానికి వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేశాడు. అప్పుడు ఓడిపోయినాడు. 49 సంవత్సరాల వయసులో అదేవిధంగా ఆ సెనేటోరియల్లో పోటీ చేశాడు. అప్పుడు ఓడిపోయాడు. 52 సంవత్సరాల వయసులో అమెరికా దేశానికి అధ్యక్షుడైనాడు. దేనికి స్తోత్రం చెప్పండి. చూడండి, ఇతను చెప్పిన మాట ఒక అద్భుతమైన మాట. ఏంటో తెలుసునా, నా తల్లి ఎప్పుడు కూడా నాకు మాట చెప్పినది, ఓటమి మన జీవితంలో అంతము కాదు. ఓటమి తర్వాత మరల ఖచ్చితంగా మనకు దేవుడు విజయం ఇస్తాడు. బిడ్డ విను, నమ్మకంగా ప్రార్థించు, అద్భుత రీతిగా ప్రార్థించు, భరోసాతో ప్రార్థించు, విశ్వాసంతో ప్రార్థించు, నమ్మికతో ప్రార్థించు అని తన తల్లి చెప్పిన మాటను బట్టి 52 సంవత్సరాల వయసులో ఆయన అమెరికా దేశానికి అధ్యక్షుడయ్యాడు. నేను చెప్తున్నా వినండి, మీ ఓటమి మీ జీవితానికి అంతము కాదు. మీరు జయం తిరిగి పొందుకోబోతున్నారు. దేవుడు గొప్ప జయ జీవితం మీ జీవితాల్లో అనుగ్రహించబోతా ఉన్నాడు. ఉన్నత శిఖరాల్లో దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. ఎవరు ఎక్కలేని కొండపైకి దేవుడు మిమ్మల్ని ఎక్కించబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? మునుపటి కంటే అద్భుతమైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించబోతున్నాడు.
మీ శత్రువు మిమ్మల్ని చూసి ఒక్క త్రోవలో వచ్చి 7 త్రోవలో పారిపోయే సందర్భం దేవుడు తీసుకురాబోచున్నాడు. మిమ్మల్ని దేవుడు తలగా ఉంచబోతున్నాడు, తోకగా నియమించాడు. మీరు పై వారిగా ఉండబోతున్నారు, మీరు క్రింది వారిగా ఉండరు. మిమ్మల్ని బలపరిచే దేవుని యందు మీరు సమస్తము చేయగల వారిగా ఉండబోతున్నారు. దేవుని వాక్కు ద్వారా దేవుడు కోరుతున్నాడు, మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు. మీరెప్పుడు బలహీనుల్లో అప్పుడే మీరు బలవంతులు. ఎంతమంది నమ్ముచున్నారు? దేవుడు ఆ గొప్ప బలాన్ని తిరిగి ఇవ్వబోతున్నాడు. ఎంతమంది నమ్ముచున్నారు? ఏ వ్యక్తులైతే ఏ స్థలం ముందు మిమ్మల్ని అవమానపరిచారో అదే స్థలం ముందు దేవుడు గొప్ప ఘనత ఇవ్వబోతున్నాడు. ఘనహీనులకు ఘనతను తిరిగి ఇవ్వబోతున్నాడు. మీరు పోగొట్టుకున్నది తిరిగి దేవుడు ఇవ్వబోచున్నాడు. సమస్తం సమకూడి జరిగించబోచున్నాడు. మీరు కోల్పోయిన ఆరోగ్యాన్ని దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. కోల్పోయిన ధనాన్ని తిరిగి దేవుడు ఇవ్వబోచున్నాడు. చప్పలున్న దేవుని యొక్క నామమును మహిమపడదాము. దేవుడు సమస్తము సమకూడి జరిగించబోచున్నాడు. హల్లెలూయా. మన దేవునికి సమస్తము సాధ్యమే. ఎంతమంది నమ్ముచున్నారు? మనుషులకు అసాధ్యమైనది దేవునికి సమస్తము సాధ్యమే. ఎంతమంది నమ్ముచున్నారు ఈ మాట చెప్పండి. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సమస్తము సాధ్యమే. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సమస్తము సాధ్యమే. మన మాటలు ఆత్మయున్నవి, జీవ మరణం నాలుక వశం. మనం జీవ సంబంధంగా మాట్లాడాలి, విశ్వాసంతో మాట్లాడాలి, విశ్వాసంతో పోరాటం చేయాలి, సాతాను ఎదిరించే వారికి ఉండాలి. మన జీవితాల అద్భుతాలు వెంటనే మన జీవితాలు తప్పకుండా మనము పొందుకుంటాము అని వాక్కు ద్వారా దేవుడు కోరుచున్నాడు. 1 యోహాను 3:8 రాయబడింది, అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడైన యేసయ్య ఈ లోకంలో ప్రత్యక్షమైనాడు. అంటే సాతాను శక్తిని తీసివేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. సాతానుకు భయపడవద్దు, అపవాది అయినటువంటి వ్యక్తికి భయపడవద్దు. సాతాను మనం ఎదిరించాలి. వాడి కుతంత్రాలు తెలుసుకొని సర్వాంగ కవచం ధరించుకొని, యుద్ధ సామగ్రిని ధరించుకొని, ఇదిగో దేవుడు ఇచ్చి సర్వాంగ కవచం ధరించుకొని సాతాను మనం ఎదిరించాలి. అప్పుడు వాడు మన యుద్ధ నుండి దూరంగా పారిపోతాడు. ఎంతమంది నమ్ముచున్నారు? సాతానుకు వణుకు ఆరంభమైనది, సాతానుకు భయం ఆరంభించబడ్డది. ఇదిగో నువ్వు యేసు రక్తమును వినియోగించినప్పుడు, యేసు నామాన్ని వినియోగించినప్పుడు నీ జీవితాల్లో సాతాను నీ కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోతాడు, నీ పిల్లలు విడిచి వెళ్ళిపోతాడు, నీ భర్తను విడిచి వెళ్ళిపోతాడు, నీ భార్యను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, మీ కుటుంబాన్ని ఆవరించిన దురాత్మలు వెళ్ళిపోతాయి, సంఘాలు ఉన్న దురాత్మల సమూహాలు వెళ్ళిపోతాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి అపవిత్ర ఆత్మలన్నీ కూడా యేసు నామములో తప్పకుండా వెళ్ళిపోతావి. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న దురాత్మల ప్రభావములను కూడా దేవుడు త్వరలో విడిపించబోతున్నాడు. ఈ దేశ ప్రజలకు దేవుడు విడుదల అనుగ్రహించబోతున్నాడు. నిజమైన స్వాతంత్రం, స్వేచ్ఛ మనుషులకు ఎప్పుడు కలుగుతుందంటే యేసు నామాన్ని వినియోగించినప్పుడు, ఆయన నామాన్ని సరిగా ఉచ్చరించినప్పుడు, ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు, సాతాన్ని ఎదిరించినప్పుడు మనం పొందుకునే విజయం అంత ఇంత కాదు. అప్పుడు మనకు వచ్చే సంతోషం అంత ఇంత కాదు. ఎందుకోసమంటే మనం సాతాన్ని ఎదిరించడం అంటే సాతాను ఓడించడమే. ఈ లోకంలో దేవుని తర్వాత అంత శక్తి ఎవరికి ఇచ్చాడంటే దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. ఎవరో ప్రజలు? నేను. అందరు చెప్పండి, నేను. మనకు దేవుడు శక్తి ఇచ్చాడు కాబట్టి దేనికి మనము భయపడకూడదు. ఆమేన్ చెప్పండి. సాతానుకు మనం భయపడాలా? మాంత్రికులకు భయపడాలా? దురాత్మ సమూహాలకు మనం భయపడాలా? భయపడకూడదు. ఎందుకంటే తెలుసున బైబిల్ రాయబడింది, మనలను బలపరిచే వాని యందు మనము సమస్తము చేయగలము. మనం దేవునికి ప్రతినిధులుగా భూలోకంలో జీవిస్తూ సాతాను ఎదిరించాలి, వాడిని ఓడించాలి, వాని రాజ్యం కూల్చాలంటే మనం యేసు నామాన్ని వినియోగించాలి, యేసు కొరకు జీవించాలి, యేసు నామాన్ని ఉచ్చరించాలి. భయపడక ధైర్యంగా ఆ నామాన్ని పదే పదే ప్రకటించడం ద్వారా, పలుకుడు ద్వారా మనం అత్యధిక విజయం పొందుచున్నాము. ఎంతమంది నమ్ముచున్నారు? నమ్మేడు స్తోత్రం చెప్పండి. మీ జీవితాల దేవుడు విజయాన్ని తిరిగిపోతున్నాడు.